ఉత్తరాన బదరీనారాయణుడు, పశ్చిమాన ద్వారకాధీశుడు, దక్షిణాన శ్రీరంగనాథుడు, తూర్పున జగన్నాథుడు భరతభూమికి రక్షకులు. సకల జగత్తును పాలించే పరమాత్ముడే జగన్నాథుడు. ఏటా ఆషాఢమాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఏ క్షేత్రంలో అయినా ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. పూరీ క్షేత్రంలో మాత్రం మూల విరాట్టులే రథాలను అధిరోహిస్తారు. అన్నగారైన బలభద్రుడు చిట్టి చెల్లెలు సుభద్రతో కలిసి దారు రూపంలో నిత్య పూజలందుకునే జగన్నాథునికి ఆషాఢమాసం 2వ రోజున రథయాత్ర జరుగుతుంది. రథయాత్ర జరిగే రోజు ఉదయం గర్భాలయంలోని మూల విరాట్టులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం బయటకు తీసుకువస్తారు. ఈ వేడుకనే పొహండి అంటారు. 6 అడుగుల ఎత్తుండే బలభద్రుడు జగన్నాథుని విగ్రహాలను రథాల వద్దకు చేర్చే ప్రక్రియ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ 3 దేవతలతో పాటు నిలువెత్తు కర్ర ఆకారంలో ఉన్న సుదర్శన చక్రాన్ని సుభద్రాదేవి రథంలో అధిష్ఠింపచేస్తారు. పొహండి సమయంలో కులమతాలకు అతీతంగా సామాన్యులకు సైతం మూలమూర్తులను తాకే అవకాశం లభిస్తుంది. ముందుగా పూరి మహారాజు ఒక్కో రథాన్ని ఎక్కి పరిమళ ద్రవ్యాల కల్లాపి చల్లి బంగారు చీపురుతో ఊడ్చుతాడు. ఈ చీపురు సేవకు చెర్రా పహన్రా అని పేరు. ఈ సేవ పూర్తి కాగానే పూరి శంకరాచార్యులు విచ్చేసి రథారూఢులైన 3 దేవతలకు తొలి పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్న సమయంలో ప్రధానాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథుని పిన్ని అయిన గుండిచాదేవి మందిరానికి చేరుకోవడం రథయాత్రలోని ముఖ్య ఉత్సవం. రథాలు వెళ్లే మార్గాన్నే బొడోదండ అంటారు. రథాలకు అశ్వాలు అలంకరించగానే ముందుగా బలభద్రుడు బయలుదేరుతాడు. ఆ తర్వాత సుభద్రాదేవి రథం కదులుతుంది. చివరిగా భక్తులు ఎంతగానో ఎదురుచూసే జగన్నాథుని రథచక్రాలు కదులుతాయి. జగన్నాథ రథం కొన్ని నిమిషాల పాటు సాల్బేగ్ అనే ముస్లిం భక్తుని సమాధి వద్ద ఆగుతుంది. 3 రథాలు సూర్యాస్తమయానికంతా గుండిచా మందిరానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సూర్యాస్తమయం నాటికి ఏ రథమైనా మార్గమధ్యంలోనే ఉంటే అది అక్కడే ఆగిపోతుంది. మరుసటి రోజు ఉదయమే గుండిచా మందిరానికి పయనమవుతుంది. పిన్నిగారిల్లుగా చెప్పుకునే గుండిచా మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలు 8 రోజుల పాటు బస చేస్తారు. అక్కడ సపర్యలు అందుకుంటారు. 8 రోజుల తర్వాత దేవతాత్రయం తిరిగి ప్రధాన ఆలయానికి పయనమవుతారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రాయ చ సుభద్రాయ శ్రీ జగన్నాథాయ తే నమః. హరే కృష్ణ. జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణికి జై. పురి క్షేత్రం సప్తమోక్షపురాలలో ఒకటి. దాన్ని పురుషోత్తమ క్షేత్రం అని కూడా అంటారు, శ్రీక్షేత్రం అని కూడా అంటారు. పురుషోత్తమ శ్రీక్షేత్రం శ్రీ జగన్నాథపురి ధామ్, శంకుక్షేత్రం అని కూడా అంటారనమాట. ఇది చాలా ప్రత్యేకమైంది. ఈ క్షేత్రంలో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళు శంకు చక్రాలతో వైకుంఠవాసులు మాత్రం కనిపిస్తారంట. అంటే చతుర్భుజాలతో కనిపిస్తారు ఊర్ధ్వలోకాలలో ఉన్న వాళ్ళందరికీ. అంత మహిమాన్వితమైంది ఆ క్షేత్రం. అంతేకాకుండా ఎవరన్నా వెళ్ళి అక్కడ నిద్రిస్తే సాష్టాంగ నమస్కారం చేసినట్లు, అక్కడ ఊరికే అలా అలా తిరిగి వచ్చిన ప్రదక్షిణం చేసిన దాంతో సమానం. బృందావనం, అరుణాచలం, గోవర్ధనగిరి పర్వత ప్రదక్షిణ, ఎట్లా ప్రదక్షిణాలు చేస్తారు కదా, అట్లాగనే ఆ క్షేత్రంలో అలా తిరిగితే కూడా ప్రదక్షిణం చేసినట్టే అని స్కంద పురాణంలో చెప్పింది. ఈ జగన్నాథపురి అనేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటంటే రథయాత్ర. అది అతి ప్రాచీనమైందనమాట. ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి రథయాత్ర మహోత్సవం. ఆ రథయాత్ర ఎలా స్టార్ట్ అయ్యింది అనే దాని గురించి మనం చర్చించుకుందాం ఈరోజు. అసలు జగన్నాథుడు అట్లాగే ఎలా వచ్చాడు, అసలు జగన్నాథుడు యొక్క రూపం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏంటి, దీని గురించి మనం చర్చించుకుందాం. మొట్టమొదట కృష్ణుడు ద్వారకాలో ఉన్నప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా సత్యభామాదేవి రుక్మిణీదేవితో ఉన్నప్పుడు కూడా రాధే 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 అంటూ కలవరిస్తూ ఉండేవాడు. చాలాసార్లు స్పృహ తప్పి కూడా పడిపోతూ ఉండేవాడు. ఎందుకు ఇట్లా జరుగుతుంది, మేమెంతో చక్కగా మేము అంకిత భావంతో ఈయన్ని సేవిస్తూ ఉన్నాం,
మమ్మల్ని ఈయన వివాహం చేసుకున్నాడు, మేము కూడా మా యొక్క సతీ ధర్మాన్ని అనుసరించి మేమెంతో ప్రేమతో సేవ చేస్తున్నాం, అయినా సరే ఈయనకి ఎందుకని ఆ గోపికలు అంత గుర్తొస్తున్నారు, ముఖ్యంగా రాధారాణి అని డౌట్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఒకసారి నారదుడు వచ్చాడు, నారదుడితో అడుగుతారనమాట. బృందావనంలో 11 సంవత్సరాలే ఉన్నాడు కృష్ణుడు. 11 సంవత్సరాల తర్వాత మధురకు వచ్చేసాడు, మధుర నుంచి ద్వారకాకు వచ్చాడు. మళ్ళీ ఇక్కడ రాజకీయ పరిస్థితుల కారణంగా ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళడానికి వీలు పడలే బృందావనానికి. అయితే ఆ బృందావన వాసులందరూ చాలా దుఃఖపీడితులై ఉన్నారు. ఎంత దుఃఖంలో ఉన్నారంటే వాళ్ళు జీవోత్సవాల్లాగా పడిపోయి ఉన్నారు, జీవించే ఉన్నారు కానీ శవాల్లాగా పడిపోయి ఉన్నారు. కృష్ణుడు వెళ్ళిపోయాడు అనే విరహంతో, ఆ దుఃఖంతో చెట్లాకులన్నీ రాలిపోయినాయి. ఆ గోవులు, దూడలు, పశుపక్ష్యాదులు, తర్వాత గోపికలు, గోపబాలురు, వృద్ధులు, బాలురు అందరూ కూడా జీవోత్సవాల్లాగా పడిపోయి ఉన్నారు. అంతేకాదు ఈ యమునా నదిలో నీళ్ళన్నీ ఎండిపోయాయి. బృందావనంలో ఆ నేలంతా బీటలు వచ్చేసింది అనమాట, చెట్లాకులన్నీ రాలిపోయాయి అనమాట. అలా బృందావన వాసులు, వాళ్ళని వ్రజవాసులు అంటారనమాట. వ్రజధామం, బృందావనాన్ని వ్రజధామం అని ఇంకో పేరుంది. ఆ వ్రజవాసులందరూ కూడా జీవోత్సవాల్లాగా పడిపోయి ఉన్నారు. వాళ్ళ ఆహారం, అన్నపానీయాలన్నీ వదిలిపెట్టేసి మళ్ళా కృష్ణుని మేము కలవకుండా పోతామా, ఆయన్ని చూడకుండా పోతామా అనే ఒక్క కోరికతో వాళ్ళు జీవించి ఉన్నారనమాట. అంత దుఃఖితులై ఉన్నారు. అందుకనే కృష్ణుడు కూడా ఇక్కడ ద్వారకాలో అతను రాజభోగాలలో ఉన్నప్పటికీ ఆయనకి ఈ భోగాలు ఏమీ రుచించట్లేదు. ఆయన ఎట్లా ఆనందంగా ఉంటాడో, తన భక్తులు అక్కడ చాలా దుఃఖంలో ఉంటే అలా వాళ్ళు 11 సంవత్సరాలకే ఉన్నప్పటికీ ఎందుకని ఇంత గాఢంగా ప్రేమిస్తున్నాడు కృష్ణుడు, మేమేమో ఒక 50 సంవత్సరాలుగా కృష్ణుని సేవిస్తూ ఉన్నాం, అయినప్పటికీ మా యొక్క ప్రభావం కృష్ణుడి మీద ఎందుకు పడలేదు అని చెప్పి ఈ సత్యభామాదేవి, రుక్మిణీదేవి, మిగిలిన 8 మంది పట్టపురాణులు, 16,000 మంది, 100 మంది రాణులు, 8 పట్టపురాణులు వీళ్ళందరూ కలిసి అడుగుతారు అన్నమాట నారదుడిని. అయితే కృష్ణుడి యొక్క ఆ లీలలన్నీ చెప్తాను, అయితే ఒకవేళ కృష్ణుడు బలరాముడు కనుక విన్నారంటే మనం వాళ్ళని మర్చిపోవాలి, ఎందుకంటే వాళ్ళు ఆ విరహాన్ని తట్టుకోలేరు, వాళ్ళు తిరిగి బృందావనానికి వెళ్ళిపోతారు, కాబట్టి వాళ్ళని వినకుండా చెయ్యాలి అని చెప్పేసి ఆ చర్చలో జరుగుతుందన్నమాట. తర్వాత ఎవరు చెప్తారు ఆ లీలలన్నీ అని వాళ్ళు అడిగినప్పుడు ఆ బృందావనంలో కృష్ణుడు లీలలు 11 సంవత్సరాలు చూసిన వ్యక్తులు ఒకే ఒక వ్యక్తి ఉన్నారనమాట అక్కడ. ఆ వ్యక్తి ఎవరంటే రోహిణీ మాత, బలరాముడి తల్లి, వసుదేవుడి భార్యల్లో ఆమె కూడా ఒక ఆమె. నేను చెప్తాను కృష్ణుడి యొక్క లీలలన్నీ, ఆ గోపికలతో కృష్ణుడికి మధ్యలో జరిగిన ఆ ప్రేమ లీలలన్నీ నేను వివరిస్తాను. కానీ మీరు కనుక కృష్ణుడు విన్నాడంటే అవి, లేదా బలరాముడు విన్నాడంటే మనం వాళ్ళని మర్చిపోవాలి, కాబట్టి ఇది వినకుండా చెయ్యాలి, ఎవరు చేయగలుగుతారని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. అప్పుడు మరి ద్వారకాలో కృష్ణుని నిరోధించగలిగిన వాళ్ళు ఎవరున్నారో ఎవ్వరూ లేరు, ఎవరో సమర్థులు కారు, ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఆమె ఎవరంటే వాళ్ళ చెల్లెలు సుభద్రాదేవి. ఆ సుభద్రాదేవిని గేట్ కాపలో పెట్టారు. కృష్ణుడు బలరాముడు వస్తే మాకు సైగ చెయ్యి, మేము ఆపేస్తాం అని చెప్పేసి అన్నారనమాట. వీళ్ళు 16,108 మంది మిగిలిన ద్వారకావాసులు ఈ రోహిణీమాత ఈ గోపికల గురించి, బృందావన వాసుల గురించి కృష్ణుడికి వివరిస్తూ ఉంటే వాళ్ళు చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారనమాట. వాళ్ళ ఈ మధ్యలో ఉన్న ప్రేమ గురించి వింటే బండరాళ్ళు కరిగిపోతాయి అన్నమాట. బండరాళ్ళు, ఇంకా మనుషుల హృదయాల గురించి ఏం మాట్లాడాలి, అంత దివ్యమైందన్నమాట వాళ్ళ ప్రేమ. కృష్ణుడు గోపికలకి, ఆ బృందావన వాసులకి వాళ్ళకు ఒక్కటే తెలుసు అనమాట, కృష్ణుని ప్రేమించడం. కృష్ణుని ప్రేమించడం తప్పితే వాళ్ళకి ఇంక ఏమీ తెలియదు అనమాట. కృష్ణుడే వాళ్ళ ప్రాణం, వాళ్ళ జీవం, వాళ్ళ సర్వస్వం. అంత గాఢంగా ప్రేమించారు కాబట్టే కృష్ణుడు కూడా వాళ్ళని ఆ నిద్రలో కలవరిస్తూ ఉన్నాడు, కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోతూ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే ఈ విధంగా రాధే 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 అంటూ స్పృహ తప్పి పడిపోయాడు అనమాట కృష్ణుడు. ఆ స్పృహ తప్పి పడిపోయి ఇంక ఎంతమంది డాక్టర్లు వచ్చినా ఆయనకి స్పృహ రావట్లే, ఆయన పూర్తిగా అచేతనలోకి వెళ్ళిపోయాడు. మరి అతన్ని సచేతనుడిని ఎట్లా చేయాలని చెప్పేసి ఉద్ధవుడు,
తర్వాత నారదుడు కూడా ఉన్నాడు అక్కడ. మిగిలిన ద్వారకావాసులందరూ అనుకుంటూ ఉండగా నారదుడు ఏం చెప్తాడంటే, నేను అతన్ని స్పృహ మేల్కొలుపుతాను, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ పారిపోయే అవకాశం ఉంది, బృందావనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన చాలా జాగ్రత్తగా ఏం చేశాడంటే ఈ బృందావనంలో జరిగిన లీలలన్నీ ఆయన వీణ పైన కీర్తించడం మొదలుపెట్టాడు అనమాట. వెంటనే ఆయనకి స్పృహ వచ్చేసింది. ఆయన త్రిభంగి ముద్రలోకి వచ్చేసి, త్రిభంగి ముద్ర అంటే కృష్ణుడు త్రిభంగి ఇలా కాలు మడంలో ఇట్లా అడ్డం వేసుకుని ఇలా తల ఉంచుకొని ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు అనమాట. దీన్ని త్రిభంగి ముద్ర అంటారు. శ్యామం త్రిభంగ లలితం నియత ప్రకాశం గోవిందమాది పురుషం తమహం భజామి అని శాస్త్రాల్లో చెప్పుంది. త్రిభంగి నెమలి పింఛం పెట్టుకొని, తలపాగా పెట్టుకొని, వనపూలమాల వేసుకొని, పట్టు పీతాంబరాలు ధరించి వేణు వాయిస్తూ ఆ త్రిభంగి ముద్రలో ఉంటాడనమాట. అలా త్రిభంగి ముద్రలోకి అయితే వచ్చాడు, కానీ ఈ ద్వారకాలో ఆయన దగ్గర ఫ్లూట్ లేదు. నా ఫ్లూట్ ఏమైంది, ఎవరు దొంగిలించి ఉంటారో, ఈ గోపికలే దొంగిలించి ఉంటారో అని అటు ఇటు ఎదుగుతూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఉద్ధవుని చూస్తాడు. ఉద్ధవా, నువ్వెప్పుడు వచ్చావు బృందావనానికి, నువ్వు ద్వారకాలో కదా ఉండాల్సింది అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తాడు. తర్వాత నారదుడిని కూడా చూశాడు. నారద, నువ్వెప్పుడు వచ్చావు బృందావనానికి అంటాడు. అప్పుడు మిగిలిన ద్వారకావాసులు కూడా వస్తారు. మీరు ఇప్పుడు బృందావనంలో లేరు, ద్వారకాలోనే ఉన్నారు అని చెప్పేసి గుర్తు చేస్తారు. ఈ విధంగా కృష్ణుడు అప్పుడప్పుడు కాదు, తరచుగా నిరంతరం జరిగేది ఏంటంటే ఇలా వాళ్ళనే కలవరిస్తూ బృందావన వాసుల్ని వాళ్ళనే తలుచుకుంటూ ఈ విధంగా కొన్నిసార్లు తనను తాను మర్చిపోతూ ఉండేవాడు అనమాట. బృందావనంలో వాళ్ళ పరిస్థితి ఎట్లాగుంది, పూర్తిగా దుఃఖపీడితులై ఉన్నారు. వాళ్ళు జీవోత్సవాల్లాగా పడిపోయి ఉన్నారు. వాళ్ళ ఆనందం వెళ్ళిపోయింది. మరి అంత ప్రేమించారు కాబట్టే వాళ్ళను వదిలి కృష్ణుడు ఉండలేకపోతున్నాడు. మనం కూడా అంతే. మనలో ఎవరన్నా కృష్ణుడి పట్ల అలాంటి ప్రేమను కనుక పెంపొందించుకున్నట్టయితే కృష్ణుడు మన విషయంలో కూడా అదే విధంగా వ్యవహరిస్తాడనమాట. ఏ యదామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం అంటున్నాడు. ఎవరు ఏ విధంగా నాకు శరణాగతి పొందుతారో నేను వాళ్ళ పట్ల అదే విధంగా ప్రతిస్పందిస్తానని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి మనం ఆయన్ని ఎంత ప్రేమిస్తామో తిరిగి మనకు అనేక రెట్లు ఆయన దగ్గర నుంచి లభిస్తుందన్నమాట. ఇక్కడ ఈ బృందావన వాసుల విషయంలో అదే జరిగింది. ఆ సమయంలో సుభద్రాదేవి ఆ గోపికల గురించి, ఆ బృందావన వాసుల గురించి, వాళ్ళ ప్రేమ గురించి విని ఆమె ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్ద పెద్దగా అయిపోతాయి, నోరు పెద్దగా అయిపోయింది, ఆమె చేతులు కుంచుకుపోతాయి అన్నమాట. ఇది సంభ్రమాశ్చర్యానికి గురైనప్పుడు, స్తబ్దమైపోయినప్పుడు జరిగే ఆ స్థాయి అన్నమాట. మనకి హరిషడ్వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మదమోహ, ఆశ్చర్యాలు. అలాగే అష్ట సాత్విక వికారాలు ఉన్నాయన్నమాట. సాత్విక వికారాలు అవేమో రాజసిక, తామసిక వికారాలు, ఇవేమో సాత్విక వికారాలు. ఇవి దివ్య స్థితిలో పొడజూపుతాయి అన్నమాట. ఆ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఈ పెద్దగా నోరు, కళ్ళు పెద్దగా అయిపోవడం, చేతులు కుంచుకుపోవడం, అవయవాలంతా కూడా కుంచుకుపోవడం జరుగుద్ది అనమాట. సుభద్రాదేవి అత్యంత ఆశ్చర్యంతో, ఆనందంతో, తన్మయత్వంతో ఆ లీలలు వింటూ ఉంది. ఈలోపు కృష్ణుడు, బలరాముడు వచ్చేసారనమాట ద్వారం దగ్గరికి. వచ్చి ఏమిటి మా చెల్లి ఇట్లాగ అయిపోయింది, అసలు లోపల ఏం జరుగుతుందని చెప్పేసి లోపలికి చూసేసరికి లోపల భాగవత చర్చ జరుగుతుంది. భాగవతం ఈ బృందావన వాసుల గురించి, కృష్ణుడి గురించి ఆ లీలలంతా చర్చించుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు ఆ లీలలన్నీ దశమస్కందం భాగవతంలో వివరించబడ్డాయి అనమాట. వాటిని చర్చించుకుంటూ ఉన్నారు. కృష్ణుడు కూడా ఆ బృందావన వాసుల గురించి విన్నారనమాట. ఆ వినిన తర్వాత ఆయన తన్మయత్వంలో దివ్యమైనటువంటి తన్మయ భావాలు వచ్చేసాయి. ఆయన కూడా అలాగే శరీరం కుంచుకుపోయింది. బలరాముడికి కూడా అట్లాగే జరిగింది. ఆ సమయంలో నారదులు వారు బయటకు వచ్చి ఈ రూపాన్ని దర్శించుకోవాలని చెప్పి నేను అనేక యుగాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను, కాబట్టి భవిష్యత్తులో వచ్చే వాళ్ళకు కూడా మీరు ఇలాంటి రూపంతోనే దర్శనం ఇవ్వాలని చెప్పి నారదుడు అంటాడనమాట. ఇలా అనేక యుగాలుగా ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాడంటే బ్రహ్మదేవుడి యొక్క 50 సంవత్సరాల వరకు కృష్ణుడు నీలిమాధవుడిగా దర్శనమిస్తాడు.
బ్రహ్మదేవుడి యొక్క మిగిలిన 50 సంవత్సరాలు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర మహారాణిగా ఉంటారనమాట ఆ నీలాచలం క్షేత్రంలో, పూరీ క్షేత్రంలో. మరి బ్రహ్మదేవుడి యొక్క 50 సంవత్సరాలు ఎంతంటే 311 ట్రిలియన్ల 40 బిలియన్ సంవత్సరాలు అయితే మనకు ఆయనకు 100 సంవత్సరాలు. 432 కోట్ల సంవత్సరాలు అయితే మనకు ఆయనకి 12 గంటలు. మనకి 432 కోట్ల సంవత్సరాలు అయితే ఆయనకు 12 గంటలు అనమాట. అలా దాని ప్రకారం ఆయన ఇంకొక 12 గంటలు రాత్రి ఉంటుంది. అలాంటిది ఒక రోజు, 30 రోజులు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం. అలా ఆయన 50 సంవత్సరాలు చాలా సుదీర్ఘకాలం ఆయన జీవిస్తారనమాట. అలాంటిది ఆయన 50 సంవత్సరాల వరకు నీలిమాధవ్గా ఉంటాడు. ఇప్పుడు మనం సంకల్పంలో కూడా ప్రతిరోజు చెప్తాం ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే అని. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ని 2 పరార్థాలుగా విభజించడం జరిగింది. మొదటి 50 సంవత్సరాలని ప్రథమ పరార్థం అని, వచ్చే 50 సంవత్సరాలని ద్వితీయ పరార్థం అని విభజించడం జరిగింది అనమాట. అట్లా ఇప్పుడు మనం ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థం అంటే ద్వితీయ పరార్థంలో ఉన్నాం. అందుకని ఇప్పుడు ఆ నీలాచలం క్షేత్రంలో, పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి వారు ఈ జగన్నాథ్, బలదేవ్, సుభద్ర మహారాణిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారనమాట. అలా ఆయన నారదుడికి యొక్క కోరిక ప్రకారం ఆయన పూరీ క్షేత్రంలో, నీలాచలం అడవుల్లో క్షేత్రంలో ఆయన వసించడం జరిగిందనమాట. తర్వాత ఆయనకి ఇంద్రద్యుమ్న మహారాజ్ అనే ఒక రాజు స్వారోషిష మన్వంతరంలో, అంటే మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఆ స్వారోషిష మన్వంతరంలో సత్యయుగంలో, అంటే ఒక మనువు కాలంలో 71 చతుర్యుగాలు ఉంటాయి. సత్య, కృత, త్రేత, ద్వాపర, కలియుగం, ఇట్లా ఇది ఒక యుగ చక్రం అంటారు. ఇలాంటి 71 సార్లు తిరిగితే ఆ మన్వంతరం అయిపోతుంది అన్నమాట. అంటే మనువు యొక్క కాలం అయిపోతుంది. అలాంటి మనువులు బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయంలో 14 మంది వస్తారు. అందులో ఇప్పుడు మనం 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఇంతకు ముందర స్వయంభువ మనువు తర్వాత స్వారోషిష అంటే 2వ మన్వంతరంలో ఈ సత్యయుగంలో ఈ ఇంద్రద్యుమ్న మహారాజ్ అనే రాజు ఆ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆ మందిరాన్ని నిర్మించిన తర్వాత ఆయన ఆ విగ్రహ ప్రతిష్ఠ కోసం బ్రహ్మదేవుడిని పిలుచుకొని రావడం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళాడు అనమాట. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చేసరికి ఇక్కడ చాలా కాలం గడిచిపోయింది, కొన్ని యుగాలు గడిచిపోయాయి. ఎందుకంటే ఆ బ్రహ్మలోక కాలగణనం, ఇక్కడ కాలగణనం వేరువేరు. అందుకని ఇక్కడ ఆ గుడి ఏదైతే కట్టాడో ఆ గుడి మొత్తం ఇసుకతో, సముద్ర తీరం ఉండబట్టి ఆ ఇసుకతో కప్పివేయబడింది అనమాట. తర్వాత ఒకసారి ఇంకొక రాజు, ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి రాజు ఆ మార్గం గుండా వెళుతుండగా గుర్రం మీద నుంచి, రథం మీద నుంచి పడిపోవడం జరుగుతుంది అనమాట. ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి చూస్తే అక్కడ ఒక బంగారం కలశం కనిపిస్తుంది. అది ఇంకా మొత్తం తవ్వి చూస్తే ఆ పెద్ద అద్భుతమైనటువంటి మందిరం బయటపడుతుంది అనమాట. ఆ మందిరాన్ని శుభ్రం చేయించి విగ్రహ ప్రతిష్ఠ చేసే దానికోసం పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. గాలమాధవ్ అనే రాజు ప్రస్తుతం అంటే ఇప్పుడు కాదు, ఆ మందిరం ప్రతిష్ఠిస్తున్నటువంటి సమయం. ఈలోపు బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చిన ఈ ఇంద్రద్యుమ్న మహారాజు వచ్చారు. ఆ ఇంద్రద్యుమ్న మహారాజు వచ్చేసరికి ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది. ఏం జరుగుతుందని చెప్పి చూస్తే ఇక్కడ గాలమాధవ్ అనే ఇంకొక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు, ఆ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాడని చెప్పేసి తెలుస్తుంది అనమాట. వాళ్ళిద్దరికి అప్పుడు బాగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, గుడి నాది అంటే నాది అని. ఇప్పుడు ఎవరైతే గాలిమాధవ్ ఉన్నాడో అతను మా తండ్రి, మా తాతగారు అంటూ కొన్ని తరాలు చెప్పడం జరిగిందనమాట. అయితే నేను ఈ వంశస్థుణ్ణే, నేను మీ పూర్వీకుణ్ణి, ఇంతకు ముందర నేను ఈ రాజ్యాన్ని నేనే పరిపాలించానంటే అక్కడ ఎవ్వరూ కూడా వినేలాగా లేదనమాట. ఎందుకంటే కొన్ని
వేల సంవత్సరాలు, యుగాలు గడిచిపోయింది. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, 12 గంటలైతే అక్కడ 12 గంటలు గడిస్తే ఇక్కడ 432 కోట్ల సంవత్సరాలు గడిచిపోతుంది. బ్రహ్మలోకంలో 12 గంటలైతే అలా కొన్ని నిమిషాలైనా సరే ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతుంది, కొన్ని తరాలు ముందరికి వెళ్ళిపోతాయి. అలా వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటే అక్కడ ఎంతో కాలంగా ఒక ఆ కాకి ఉంటుందన్నమాట, భోషండి అనే పేరుతో. ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి పూరికి వెళ్తూ ఉంటే బ్రహ్మపురం అని వస్తుంది, బరంపురం. బ్రహ్మదేవుడు మొట్టమొదట అక్కడ ల్యాండ్ అయ్యాడు అనమాట, పుష్పక విమానం, అదే అతని యొక్క హంస విమానంతో, హంస పైన. తర్వాత భోషండి అనే ఒక స్టేషన్ వస్తుంది. ఆ భోషండి అంటే కాకభోషండి, ఒక కాకి రూపంలో ఉన్న ఒక దివ్యమైనటువంటి పురుషుడు జీవిస్తూ ఉండేవాడు. అతన్ని అడుగుతారు అనమాట, అతను ఇంద్రద్యుమ్న మహారాజు ఏదైతే చెప్తున్నాడో అది వాస్తవమే అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత ఇతను కూడా మా వంశీయుడి అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంతో ఇద్దరు కలిసి అక్కడ ఆ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ లోపల బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఆ గుడిని, ఆ క్షేత్రాన్ని, ఆ క్షేత్ర మహిమను చూసిన తర్వాత ఇది వైకుంఠానికి ఈ లోకానికి పెద్ద తేడా ఏమి లేదు, సేమ్ వైకుంఠం యొక్క విస్తరణం ఇది. కాబట్టి ఈ క్షేత్రం ఎట్లాగైతే ఇక్కడ ప్రకటితమైందో ఇక్కడ దేవాది దేవుడు కూడా అట్లాగే ప్రకటితమవుతాడు. నేను ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలని ఆ ప్రతిష్ఠించే సామర్థ్యం నాకు లేదు, కానీ నేను ఒక జెండా మాత్రం ప్రతిష్ఠిస్తాను అని చెప్పి ఆ గుడి గోపురం పైన ఒక జెండాని ప్రతిష్ఠించాడు అనమాట. అంతేకాకుండా ఆ జెండాని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ లేదు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా తర్వాత ఆయనకి చాలా దిగులు పట్టుకుంది. విగ్రహాలని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించనన్నాడు, మరి ఇప్పుడు దేవాది దేవుడు ఎట్లా ప్రకటితం అవుతాడు, దేవాది దేవుడిని ఎట్లా తీసుకురావాలని చెప్పి ఆయన కొంతమంది బ్రాహ్మణుల్ని నియమించి ఆ నీలిమాధవ్ ఎక్కడున్నాడో కనుక్కోండి, అడవుల్లోనే ఉన్నానని చెప్పేసి కలలో కనిపించి చెప్తాడనమాట ఆ ఇంద్రద్యుమ్న మహారాజుకి. అతను ఎక్కడున్నాడో కనుక్కోండి అని చెప్పి ఆయన నలుదిశలకి బ్రాహ్మణులను పంపించాడు అనమాట. కొంతమంది 3 దిక్కులకి వెళ్ళిన వాళ్ళు వచ్చేసారు, ఒక దిక్కుకి వెళ్ళిన వాడు మాత్రం రాలేదనమాట. అతని పేరు విద్యాపతి. అతను ఈ అడవుల్లో చాలా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక కుగ్రామం, చిన్న గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామంలో చాలా సుగంధభరితమైనటువంటి వాసనలు వస్తూ ఉన్నాయి, చందనము, కస్తూరి, అగరు వాసనలు. చాలా కొద్ది మందే నివసిస్తూ ఉన్నారనమాట. ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక అమ్మాయి ఆ ఇల్లు ఉడుచుకుంటూ ఉంటుందన్నమాట. నేను చాలా దాహంగా ఉంది, నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వని చెప్పేసి అంటాడు. అయితే మీరు బ్రాహ్మణులు, మేము ఇచ్చిన నీళ్ళు తాగకూడదని చెప్పేసి అంటుంది. నేను ఇప్పుడు చాలా ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా, కాబట్టి నాకు నీవు నీళ్ళు ఇస్తేనే నేను బ్రతుకుతానని చెప్పేసి అంటాడు. తర్వాత ఆమె నీళ్ళు ఇస్తుంది, నీళ్లు తాగుతాడు. తర్వాత నేను చాలా రోజులైంది, నాకు భోజనం కావాలంటాడు. భోజనం కూడా ఏర్పాటు చేస్తుంది. ఈలోపు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ తండ్రి విశ్వావసు అతని పేరు, అతను వచ్చాడు అనమాట. అతను ఏంటంటే ప్రతిరోజు రాత్రి స్వామివారిని నీలిమాధవుడిని పూజించడానికి వెళ్ళి తర్వాత పగలంతా ఇంట్లో ఉంటాడనమాట. ఆ విధంగా తెల్లారిన తర్వాత ఆయన వచ్చాడు. ఈయన భోజనం చేస్తూ ఉండగా చూసి మా జన్మ ధన్యమైపోయింది, మా వంశం పావనమైంది, మీరు మా ఇంట్లో భుజిస్తున్నారని చెప్పేసి అన్నాడు. అలా కొంతకాలానికి కొన్ని రోజుల తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇతన్ని గమనిస్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ప్రతిరోజు ఏం జరుగుతుందంటే ఈ అమ్మాయి ఏమో ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ నాన్నగారు మాత్రం అడవుల్లోకి వెళ్ళొస్తూ ఉంటాడు. ఈయన నేను ఎటువైపుకి వెళ్ళాలి, ఎక్కడ కనుక్కోవాలి, ఎక్కడ వెతకాలి, ఎందుకంటే రాజుగారు అక్కడ ఉపవాస దీక్షలో ఉన్నారు. నీలిమాధవుని దర్శించుకునే వరకు కూడా నేను అన్నపానీయాలు ముట్టుకోను అని. అందుకని అక్కడ రాజుగారు ప్రాణాలు నిలబడాలంటే నీలిమాధవుని కనుక్కోవాలి, చాలా మహత్తర కార్యం. కాబట్టి ఒకరోజు అడుగుతాడు అనమాట, మీ నాన్నగారు ఉదయం అంతా ఎక్కడికి వెళ్తారని. అప్పుడు ఆమె చెప్పేస్తుంది అనమాట, బ్రాహ్మణుడి దగ్గర అబద్ధం చెప్పకూడదు కదా అని. మా నాన్నగారు ఇట్లా నీలిమాధవుడిని పూజించడం కోసం వెళ్తారు అని చెప్పేసి అని చెప్తే అతనికి కావాల్సిన విషయం వచ్చేసింది, దొరికేసింది. మరి ఇప్పుడు వెంటనే ఆ నీలిమాధవుడిని నాకు చూపించండి అంటే చూపించరు కదా. నేను వీళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోతే అప్పుడు నాకు చూపిస్తారు వీళ్ళని చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఒకరోజు ఏమంటాడంటే నేను నీలిమాధవ్ దర్శనం కావాలి నాకు అని చెప్పేసి అడుగుతాడు అనమాట. వాళ్ళ నాన్నగారికి చెప్తుంది అనమాట, నాన్నగారు మీ అల్లుడి గారికి దర్శనం కావాలంట అంటుందన్నమాట.
కుదరదంటే కుదరదు అంటాడు అనమాట. కుదరదన్నాడు మా నాన్నగారు అని చెప్పి చెప్తుంది. లేదు లేదు ఎలాగైనా చెప్పు, నాకు ఒక్కసారి దర్శనం చేయించమని చెప్పు అని చెప్పేసి అంటాడు అనమాట. ఇంకా భర్త మాట కాదనలేక తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతుంది. ఏదో ఒక విధంగా తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. సరే ఒక కండిషన్తో తీసుకెళ్తానని చెప్పేసి అంటాడు అనమాట. ఆ కండిషన్ ఏంటంటే కళ్ళు కట్టేసి తీసుకెళ్తాను. ఆ కళ్ళు కట్టేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన జోలు సంచిలో కొన్ని ఆవాలు తీసుకున్నాడు అనమాట. ఆ కళ్ళు కట్టేసి తీసుకెళ్తూ ఉంటా దారి పొడవునా ఆవాలు వదులుకుంటూ వెళ్ళాడు. తర్వాత ఆ నీలిమాధవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కళ్ళు కట్లు ఇప్పేశాడు. నేను పూలు చందనం అవి తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉండన్నాడు అనమాట. ఆ ప్రదేశం చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట. అతి చలి కానీ అతి ఎండ కానీ ఇవేమి లేవు. మనం ఏసీలో ఉంటే తెలుస్తుంది వాతానుకూలనం. ఎలాగనో వైకుంఠంలో కూడా ఎలాగుంటుందంటే అతి చలి కానీ అతి ఎండ కానీ ఈ ప్రకృతి ద్వారా బాధించబడం, మన ప్రకృతి ద్వారా మనకి ఈ బాధలు అనేవి ఉండవు అనమాట. చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాం అనమాట. అలాంటి వాతావరణం ఉంది. ఎంతో సుగంధభరితమైన స్మెల్ వస్తుంది అక్కడ. ఆయన చూస్తూ ఉండగా చెట్టు మీద నుంచి ఒక కాకిపడి అక్కడున్న ఆ కోనేరులో పడి అది మరణించి అది విష్ణు రూపాన్ని పొంది చతుర్భుజాలను పొంది వైకుంఠానికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆకాశవాణి చెప్తుంది ఈ సరస్సు ఏదైతే ఉందో ఎంత మహిమాన్వితమైందంటే దీనిలో జస్ట్ అట్లా పడగానే అది అన్ని పాపాల నుంచి విముక్తం అయిపోయి దానికి విష్ణు రూపం వచ్చేసింది, సారూప్య ముక్తిని పొందిందని చెప్పేసరికి ఇవన్నీ వృధా, ఇంకా నేను కూడా ఇందులో దూకేస్తే నేను కూడా ముక్తి పొందొచ్చు అని చెప్పేసి వెళ్ళి దూకడానికి చూస్తూ ఉంటాడు అనమాట. పరిగెత్తికెళ్తాడు అనమాట. అప్పుడు ఆకాశవాణి చెప్పిద్ది, హే విద్యాపతి, నీ పైన చాలా బాధ్యత ఉంది. నువ్వు నీలిమాధవ్ గురించి నువ్వు రాజుగారికి తెలియజేయాలి, ఇంద్రద్యుమ్న మహారాజుకి. కాబట్టి నువ్వు మరణించడం సరికాదని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఏం జరుగుతుందంటే ఇతన్ని కనుక వదిలేస్తే ఈ రాజుగారికి చెప్తాడు. ఈ రాజుగారేమో ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడికని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే మామగారు అల్లుడిని కట్టిపాడేస్తాడు అనమాట అడవిలో. తర్వాత వాళ్ళ భార్య కట్లిప్పేసింది. అక్కడ నుంచి అతను పారిపోయి రాజుగారికి చెప్తాడనమాట. ఆ రాజుగారు తన సేనతో పాటుగా వచ్చి చూసేసరికి ఇక్కడ నీలిమాధవ్ లేడనమాట. ఎందుకంటే నీలిమాధవ్ ఉండాల్సినటువంటి పీరియడ్ అయిపోయింది. అప్పటి నుంచి జగన్నాథ్, బలదేవ్, సుభద్ర మహారాణిగా ఆ క్షేత్రంలో ఉండే సమయం వచ్చిందనమాట. అందుకనే భగవంతుడిని మళ్ళా నేను దర్శించుకోలేకపోయాను అని చెప్పి ఆయన చాలా దుఃఖితుడవుతాడు. తర్వాత అతన్ని ఆ గ్రామాన్నంతా జైల్లో పెడతాడు. ఈ గ్రామస్తులే ఏదో చేశారు ఆ విగ్రహాన్ని. తర్వాత ఆకాశవాణి మళ్ళా చెప్తుందనమాట, ఓ ఇంద్రద్యుమ్న మహారాజా, నువ్వు ఆ విశ్వావసును వదిలిపెట్టేయి. నేను ఆషాఢ శుద్ధ విధియ రోజున ఈ సముద్రంలో దారు బ్రహ్మం రూపంలో కొట్టుకుని వస్తూ ఉన్నా, దాన్ని విగ్రహంగా చెక్కించి నన్ను ప్రతిష్ఠించు, ఆ విధంగా నేను నీకు దర్శనమిస్తానని చెప్పి చెప్తాడనమాట. తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఆ సముద్ర తీరంలో ఏ ప్రదేశంలోనైతే స్వామివారు చెప్పారో ఆ ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ దారు బ్రహ్మం పైన, దారు అంటే కొయ్యి, ఆ కొయ్యి పైన శంకు చక్రాలు కనపడుతూ ఉంటే చాలా స్పష్టంగా చాలా తేజస్తో ఆ సముద్రాలలో కొట్టుకుని వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ మిగిలిన విషయాలన్నీ జగన్నాథుడిని ఏ విధంగా ఆ కొయ్యను తీసుకురావడం, జగన్నాథుడిని చెక్కించడం, ఆ విగ్రహాన్ని చెక్కాలని చూస్తే, నీలిమాధవుని చెక్కాలని చూస్తే జగన్నాథుడి యొక్క రూపం రావడం, స్వయంగా భగవంతుడే ఆ శిల్పి రూపంలో వచ్చి అలాంటి రూపాలను చెక్కడం, అది మిగిలిన భాగంలో మనం చర్చించుకుందాం. ఇంతటితో సమాప్తం.